ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మీద కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్ కి అవినీతి మరకలంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ పైన, సంతోష్ పైన కవిత చేసినటువంటి సంచలన వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఫామ్ హౌస్లో కొనసాగుతుంది కేసీఆర్తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులతో భేటీ. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ భేటీకి హాజరైనట్లుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రస్తుతం సంచలనంగా మారింది. కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత చేసినటువంటి ఆరోపణలపైన కేసీఆర్ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రముఖుల భేటీ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. సుమారు 6 గంటల సమయం నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఈ కాళేశ్వరం రిపోర్ట్ పైన చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఇటు కవిత ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు పైన వ్యాఖ్యలు చేయడంతో ఇటు పార్టీ పైన వ్యాఖ్యలు చేయడం అనేది దానిపై సీరియస్ గా చర్చిస్తున్నట్టు సమాచారం. ఏదైతే ఇంతకు ముందే లిల్లిపుట్టని జగదీశ్వర్ రెడ్డి పైన, ఇటు దయ్యాలు అని చెప్పేసి ఆరోపణ పైన, మరి ఏకంగా ఈ రోజు పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి, రాష్ట్ర స్థాయి వ్యక్తి అయినటువంటి ప్రముఖమైన వ్యక్తి అయినటువంటి హరీష్ రావు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. అయితే ఏం చేయాలనే దానిపైన, నెక్స్ట్ పార్టీ పరంగా ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశాలపైన ఇటు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కేటీఆర్ తో భేటీ చర్చిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఏదైనా మరొక వైపు చూసినట్టుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కవిత వ్యాఖ్యలపై మండిపడుతున్నట్టు కూడా సమాచారం. అంతేకాకుండా ఈ కవిత పిఆర్ఓ సంబంధించిన వాళ్ళు పిఆర్ఎస్ కవితకు సంబంధించిన జాగృతి వాళ్ళని కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రిమూవ్ చేస్తూ, పార్టీ యొక్క వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా రిమూవ్ చేస్తున్నట్టు కూడా సమాచారం. అంతేకాకుండా ఏం చేయాలి, ఏదైతే కీలకమైన పార్టీ పట్ల కీలకమైన వ్యాఖ్యలు చేసిన కవిత పట్ల ఎలాంటి తీసుకోవాలనే అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు. ఎస్, మొత్తం మీద కేసీఆర్ తో భేటీకి ఎవరెవరు హాజరవ్వడం జరిగింది? ఈ రోజు ఏమైనా దీని మీద ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మల్లారెడ్డి, కేసీఆర్ తో ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ భేటీ తర్వాత కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా ఉన్నటువంటి సమాచారం. ఎస్ మల్లారెడ్డి, మొత్తం మీద కవిత చేసినటువంటి ఆరోపణలు మాత్రం ఒకవైపు పార్టీలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ సంచలనంగా మారినటువంటి ఇష్యూ కనబడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తున్నారు? పార్టీ ప్రముఖులు కూడా ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే కీలకమైన చర్యలు తీసుకుంటారా, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో పార్టీ నిర్ణయించిన తర్వాతనే స్పందించాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చినట్టు కూడా, ఆదేశాలు ఇచ్చినట్టు కూడా సమాచారం. రహీం, ఇది ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే కవిత ఆరోపణల మీద కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారనుకోవచ్చా? అయితే కీలకమైన నాయకుడుగా ఉన్న పార్టీలో అన్ని తానే ఒక ట్రబుల్ షూటర్ గా, ఒక కీలకమైన నాయకుడుగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పట్ల, ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. ఏదైతే పార్టీకి నష్టపరిచే విషయాలపైన ఎవరు కూడా సొంత నిర్ణయాలతో ఉండొద్దని అనే అంశం పైనే ముఖ్యంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఎవరు స్పందించొద్దని చెప్పేసి ఇటు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు పార్టీలో కీలకమైన వ్యక్తి కాబట్టి అతని పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కవిత పైన సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. రహీం, మల్లారెడ్డి, మొత్తం ఈ సమావేశం ఎంత వరకు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సాయంత్రం 6 గంటలకి ఈ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు ఇట్లా రావడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రావడం జరిగింది. దాదాపుగా మరో గంట పాటు జరుగుతున్నట్టు కూడా సమాచారం. రహీం, ఇంకోటి కూడా మల్లారెడ్డి, గతంలో కూడా కవిత అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించి కూడా కొంతమంది దయ్యాలు ఉన్నాయనేటువంటి కామెంట్స్ గతంలో చేశారు. కాబట్టి ఈసారి కామెంట్స్ మీద మాత్రం పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందనుకోవచ్చా? ఏకంగా ఇంత ముందుకు ఏంటంటే
ఇండైరెక్ట్ గా లిల్లిపుట్లు దయ్యాలనే మాటలు మాత్రమే ఆమె మాట్లాడిన సందర్భం. కానీ ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు, ఇటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పేరు, ఇటు మెగా కృష్ణారెడ్డి పేరు తీయడంతో డైరెక్ట్ గా ఆమె వాక్యాలను అనేది సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు కూడా పార్టీ సీనియర్ నేతలు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుతో మీదుగా అదేవిధంగా సంతోష్ పేర్లు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఈసారి డైరెక్ట్ గా పేర్లు ప్రస్తావిస్తూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ సమావేశంలో ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడుతుందా? పార్టీ అధినేత కేసీఆర్ ఏదైనా సరే సీరియస్ బయటికి రావడంతో సీరియస్ అవుతున్న విషయం ఏదైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రహీం, ఎస్ మల్లారెడ్డి, ఈ ప్రెజెంట్ కవిత చేసినటువంటి ఆరోపణలు మాత్రం ఒకవైపు కాంగ్రెస్ కి మరోవైపు బీజేపీకి, అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఒక ఆయుధంగా మారేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో పార్టీ నేతలు ఏమంటున్నారు, పార్టీ కార్యకర్తలతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలు దీని మీద ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? ఏదైతే రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇటు కేసీఆర్ గాని మాజీ మంత్రి హరీష్ రావు గాని ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక సాయుధంగా రైతులకు పంటలకు సాగునీరు అందించే విధంగా ఒక ముఖ్యమైన కార్యాన్ని నెరగూర్చిన సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరకరమని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఆమె పైన మండిపడుతున్న సందర్భాలు అందుతున్నారు. ధర్నాలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. రహీం, ఎస్ మల్లారెడ్డి, కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే కవిత ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు శాసనమండలిలో. సో శాసనమండలిలో సభ్యురాలిగా ఉండి పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం బీఆర్ఎస్ కి కవితకి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? ఈ వ్యాఖ్యలతో చాలా స్పష్టమవుతుంది అనుకోవచ్చా? కరెక్ట్ రాయం. ఎందుకంటే ఇంతకాలం వరకు కూడా ఇండైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు సీరియస్ అధిష్టానం మాత్రం సీరియస్ గా తీసుకోవాలని చెప్పవచ్చు. ఇప్పుడు మాత్రం ఏకంగా పేర్లు అనౌన్స్ చేయడంతో వారిపైన డైరెక్ట్ గా మాటల దాడి చేయడంతో దీనిపైన ఈ పరిణామం పైన కవిత పట్ల బేర సాధ్యత నాయకత్వం కేసీఆర్ గానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ సీరియస్ గానే తమపై యాక్షన్ చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రహీం, ఇంకోటి మల్లారెడ్డి, కవిత మీద ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది? పిలిచి మాట్లాడి మందలిచ్చేటువంటి అవకాశం కనబడుతుందా, లేదా పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏమైనా చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా? పార్టీ నుంచి ఏంటంటే ఇంత ముందుకు లాగా ఏదో ఇండైరెక్ట్ గా మాట్లాడినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు ఏంటంటే ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే విధంగా ఆమె మాట్లాడినా కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోదు. కాకపోతే ఏంటంటే కీలకమైన వ్యక్తుల పైన ఆరోపణలు చేసింది కాబట్టి ఈసారి సస్పెండ్ చేసే అవకాశం కూడా మెండుగా కనబడుతున్నాయి. రహీం, ఇంకోటి కూడా పార్టీకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి వచ్చింది అనేది మాత్రం కవిత చాలా స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కేసీఆర్ మీదే విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో పార్టీ ఉంటే ఎంత, పార్టీ లేకపోతే ఎంత అనేటువంటి సంచలన కామెంట్స్ కూడా చేశారు. దీని మీద పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? పార్టీకి పూర్తిగా నష్టపరిచే స్మిట్లో పెట్టి కవిత నేరుగా మాటల దాడికి దిగుతుండటంతో ఈ బీఆర్ఎస్ పార్టీకి చాలా విధాలుగా అన్ని విధాలుగా నష్టపరిచే విధానంగా ఆమె ఉన్నదని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నట్టుగా సమాచారం. ఇంకోటి మల్లారెడ్డి, కీలకంగా గతంలో కామెంట్స్ చేసినప్పుడు కవిత ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయం దీంట్లో ఎక్కడా లేదు, కవిత వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించారనేటువంటి మాటలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు వ్యాఖ్యలు కూడా వ్యక్తిగతం అనుకోవాలా, దీని మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనుకోవాలా, లోపల జరుగుతున్నటువంటి భేటీలో కీలక నిర్ణయం ఎప్పటి వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? ఇప్పటి వరకు కూడా పార్టీ వెన్నంటి ఉన్న పార్టీ శ్రేయస్ కోసం కష్టపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆయనకున్న అభిమానము ఆయనకున్న చిత్రతతోనే పార్టీని కాపాడాడని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు భావించి ఇంతకాలం ఆమె ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా
ఖండించకపోవడము, పార్టీ చర్యలు తీసుకోకపోవడం చేయలేదు. కానీ ఇప్పుడు నేరుగా మాత్రం మాటల దాడి చేయడంతో ఆమె పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది పార్టీకి పూర్తిగా నష్టపరిచే విధంగా ఉన్నదని చెప్పేసి చేసుకునే అవకాశం ఉన్నది రహీం. ఇంకోటి మల్లారెడ్డి, పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తుల పేర్లు కూడా కవిత చాలా స్పష్టంగా ప్రస్తావించారు. వీరిలో అవినీతి పాత్ర ఉంది కాబట్టి వారిని మంత్రిత్వ శాఖ నుంచి పక్కన పెట్టేశారనేది కవిత ప్రస్తావించినటువంటి మాట. ఈ నేపథ్యంలో పార్టీలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఈ మొత్తం ఇష్యూ ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది అనుకోవచ్చా? ఇది ఒక ఆయుధంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈమె గతంలో దాదాపుగా 4-5 నెలల క్రితం నుంచే ఈ బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురుదాడి దిగడంతో, మాటల ప్రకారంగా ఇండైరెక్ట్ గా ఎదురుగా దిగడంతో ఆ రోజు పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు నేడు మాత్రం ఎప్పుడైతే పార్టీ కోసం, పార్టీ శ్రేయస్ కోసం పాటుపడుతున్న నాయకుల పట్ల డైరెక్ట్ గా మాటల దాడి దిగడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినా, పార్టీ శ్రేణులైనా ఏదైనా ఆమె పైన మండిపడుతున్నట్టుగా సమాచారం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే కవితకు బీఆర్ఎస్ కి మధ్య గ్యాప్ వచ్చింది, పార్టీలో ముసలం మొదలైంది అనేటువంటి మాత్రం నానుడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో గతంలో రాఖీ కట్టకపోవడం, పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ వెనకాల దయ్యాలు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది అని కవిత చేసినటువంటి కామెంట్స్ చూసాం. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా పేర్లను ప్రస్తావించడం, మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తం కూడా అధిష్టానం ఎంత సీరియస్ గా తీసుకుంటే ఇలాంటి భేటీ జరుగుతుంది అనుకోవాలి. భేటీ తర్వాత పూర్తి స్థాయిలో కవితని పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఏదైనా కనబడుతుంది అక్కడ? ఏదైతే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల వరకు కేటీఆర్ భేటారు, అది పూర్తిగా కాళేశ్వరం పైన చర్చ జరిగింది. కానీ 6 గంటలకు ఈ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కవిత ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిందో, అనుచిత వ్యాఖ్యల పైన పూర్తిగా చర్చ జరుగుతున్న సమాచారం. ఏదేమైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్ పెట్టి మనకు ప్రెస్ మీట్ కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఏదైనా పార్టీ కట్టుబడికి ఉండాలి తప్ప కానీ అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, ఏదైతే క్రమశిక్షణ కట్టుబడే ఉండాలి అని చెప్పేసి బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటున్న సమాచారం. ఏదైనా పార్టీకి నష్టపరిచే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పార్టీకి ఇక ముందు ఎవరైనా కూడా ముందు ఇలాంటి చర్యలు పాల్పడరని చెప్పేసి భావిస్తున్నట్టుగా సమాచారం. ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది మాత్రం కవిత ప్రధానంగా ప్రస్తావించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యల వెనకాల ఏదైనా బలమైనటువంటి హస్తం ఉందనుకోవాలా, లేకపోతే కవిత మాత్రమే పార్టీలో కొంతవరకు సంరక్షణ కోసం ఇలాంటి చేస్తున్నామని గతంలో చెప్పుకొచ్చారు, అలాంటి బలాన్ని పెంపొందించడం అనుకోవాలా? గతంలోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పట్ల లిల్లీ పుట్టుగాళ్ళు, ఇటు సంతోష్ పట్ల దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఆరోపించడం జరిగింది. ఆ టైంలోనే ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రత్యేకపరగా ఆమె వెనకాల బీజేపీ ఇటు మాజీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి స్క్రిప్టే చదువుతుందని చెప్పేసి పలుమార్లు కూడా ఆరోపించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు చేసి వాళ్ళ వెనుక తిరిగి జవాబుగా రేవంత్ రెడ్డి వాళ్ళ వెనకాల ఉండి డ్రామాలు ఆడిపిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పుట్టగతులు లేకుండా చేస్తాడని చెప్పేసి ఆరోపిస్తుంది రహీం. మరోవైపు కూడా కవితను ఒకవేళ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే, ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి ఆరోపణలు, పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకుల మీద చేసినటువంటి ఆరోపణలు, ఈ భేటీలో అలాంటి నిర్ణయం కనుక ఒకవేళ వెలువడితే మాత్రం కవిత దారి ఎలా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సిద్ధించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత వైపే ఉంటారనుకోవచ్చు రహీం. మల్లారెడ్డి, ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే పార్టీ ధిక్కార స్వరం కనుక ఏదైనా వినిపిస్తే ఒకటి పార్టీ నుండి సస్పెండ్ చేయడం, లేదా పార్టీ నుండి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని సంజాయిషి అడగడం, ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటారు సాధారణంగా బీఆర్ఎస్లో అయినా ఇతర పార్టీల్లో అయినా. సో అలాంటి అవకాశం లేకుండా ఈసారి డైరెక్ట్ యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే మిగతా పార్టీల్లో క్రమశిక్షణకు షాకాజ్ నోటీస్ ఇచ్చేసి ఇటు క్రమశిక్షణ కమిటీతో విచారణ చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈమె పలుమార్లు కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మాటల దాడి చేయడంతో ఈసారి మాత్రం డైరెక్ట్ గా పేర్లు పలకడంతో కేసీఆర్ ఆగ్రహిస్తున్న సమాచారం. ఎలాంటి షాకాజ్ నోటీస్ చేయకుండానే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి రహీం.
రెండోది కవిత కేసీఆర్ని కలిసేటువంటి అవకాశం ఏదైనా ఉందా? అలాంటి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయి? కేసీఆర్ సీరియస్ గా ఉన్నాడు కాబట్టి అతను ఇచ్చే అవకాశం లేదన్నట్టుగానే మనం భావించుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఆయన కష్టపడి తెలంగాణ రాష్ట్ర కోసము ఉద్యమం చేసి నిరాహార దీక్ష కార్యక్రమాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి బీఆర్ఎస్ పార్టీని ఒక బలమైన శక్తిగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేశాడు. కాబట్టి అతని మాటకు జవదాటి ఆ క్రమశిక్షణ ఉల్లంఘించింది కాబట్టి ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితే లేదని చెప్పొచ్చు రహీం. రెండోది మల్లారెడ్డి, చాలా వరకు కవిత దారెటు ప్రస్తుతం ఇదే వినిపిస్తున్నటువంటి మాట. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఎలా కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందా? ఈ పార్టీ నుంచి దూరంగా వచ్చి తాను స్వతంత్రంగా బతికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా ఇతర పార్టీలతో కలిసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? ప్రస్తుతం ఈ ఊహాగానాలన్నీ కూడా మెదుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీలో పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం దీన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి ఛాన్సెస్ ఉందా? గత నెల రోజుల క్రితం నుంచే తెలంగాణ జాగృతి అనేది ఆమె సంస్థ, ఆమె యొక్క వ్యవస్థ ఉన్నది. దాని ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీడియా సమావేశంలో కూడా ఓడిపోతే ఎంత, లోకల్ ఎలక్షన్ ఎంత అనే విధంగా మాట్లాడడం అనేది జరిగింది. ఆమె సొంత పార్టీ పెట్టే అవకాశమే మెండుగా కనబడుతుంది రహీం. రెండోది కూడా ఒకవేళ ఆమె పార్టీ నుండి సస్పెండ్ చేసినా, ఆమె వేరే పార్టీలో జాయిన్ అయినా, లేదా కొత్త పార్టీ పెట్టినా, ఒక కేసీఆర్ కూతుడిగా కేటీఆర్కి సంబంధించి చెల్లెలిగా తనకంటూ కొంత చరిష్మా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ మీద ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? తప్పకుండా రాయం. ఏదైతే క్రమశిక్షణ అనే పార్టీకి వ్యక్తులకు మధ్య సంబంధం అనేది ఉండదు, కుటుంబానికి సంబంధం ఉండదు. పార్టీ పైన ఎవరు ఉల్లంఘించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని చెప్పేసి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలన్నట్టుగానే వాళ్ళు చర్చించుకున్నట్టుగా సమాచారం ఉంటాయి. రెండోది కూడా ఒకవేళ చర్యలు తీసుకుంటే పార్టీలో తనకంటూ ఒక మైలేజ్ని చరిష్మాని క్రియేట్ చేసుకున్నటువంటి కవితను దూరం చేస్తే కొంతవరకు ఓట్లు కూడా చీలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఒకవేళ జమిలీ ఎన్నికలు రాకపోయినా సాధారణ ఎన్నికల్లో కూడా కొంతవరకు పార్టీకి నష్టం వాటిల్లుతుంది అనేది ఈ ఆలోచన అధిష్టానం ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? ఆమె చేసిన వ్యాఖ్యలే పార్టీకి నష్టం ఎక్కువగా ఉన్నదని చెప్పేసి భావిస్తున్నందున ఆమె పైన పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి రహీం. ఎస్ మల్లారెడ్డి, మొత్తం మీద ఎవరు నేతలు లోపల చేరుకోవడం జరిగింది, ఇంకా ఎవరెవరు అక్కడ పార్టీ కేసీఆర్తో సమావేశానికి హాజరు కాబోతున్నారు, ఎంత సమయంలో అది ముగిసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? ఇప్పటి వరకు మాత్రం ఈ నలుగురితో మాత్రమే భేటీ అయ్యారు. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఇటు పల్ల రాజశేఖర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య ఉన్నారు. దాదాపుగా ఇంకో 1-2 గంటల సమయం పాటు కూడా ఈ భేటీ కొనసాగనున్నది. ఇంతవరకు మాత్రం ఇంకా వచ్చే పరిస్థితి ఎవరు కూడా లేనట్టున్నారు సమాచారం. మొత్తం మీద కేసీఆర్ మీద మాత్రం విచారణ చేస్తే తాను మాత్రం పూర్తి స్థాయిలో ఒప్పుకునేది లేదు. ఈ వయసులో కేసీఆర్ మీద సిబిఐ విచారణ అవసరమా అనేది కూడా కొంత కామెంట్ చేయడం జరిగింది. అంటే కేసీఆర్ని తన వైపు పెట్టుకొని పూర్తి స్థాయిలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలో ఇతర నేతల్ని మరోవైపు పెట్టి టార్గెట్ చేసి కూడా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఈ రెండు మొత్తం కూడా బేరీజ్ వేసుకుంటే ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ తన కుటుంబంగా భావించిన కేసీఆర్ పార్టీ పట్లనే విధేయత చూపుతాడని కూడా పార్టీ శ్రేణుల్లో నమ్మకం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే కుటుంబానికి పార్టీకి సంబంధం లేకుండా వ్యాఖ్యలు చేయడం అనేది విడ్డూరకరమని ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప ఇలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏకంగా మాటల దాడి చేయడం అనేది సరికాదని చెప్పేసి భావించుకోవచ్చు రహీం. మల్లారెడ్డి, ఇప్పటి వరకు సైలెంట్ గా సాగినటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కొంతవరకు అక్కడక్కడ అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత ఇలా బహిర్గతం చేయాల్సినటువంటి, బాహాటకంగా విమర్శలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది కవితకి? బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఎమ్మెల్సీ కవిత పార్టీ పట్ల ధిక్కార స్వరం వివరించడంతో పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం కూడా ఆగ్రహించినట్టు సమాచారం. అయితే అంతర్గతంగా మాత్రం ఆమెకు సర్ది చెప్పినా కూడా కేసీఆర్ పిలిచి, అంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ బాబు ఏదైతే కవిత కుమారుడు లండన్ లో చదువుకోవడానికి వెళ్ళిన సమయంలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో
చర్చ జరిగినట్టు కూడా సమాచారం. కానీ ఇప్పుడు ఏకంగా వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం అనేది అని చెప్పేసి పార్టీ శ్రేణులు కూడా చర్చించుకున్న కూడా సమాచారం. రెండోది మల్లారెడ్డి ఇప్పటికే దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా తన వర్షన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని కవితే ఒప్పుకున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి ఇతర పార్టీ నేతలు ఎవరైనా స్పందించారు ఇప్పటి వరకు జిల్లాలో ఎవరు మాత్రం ఇంకా స్పందించలేదు. కానీ ఏంటంటే అంతర్గతంగా మాత్రం స్పందించి మాత్రం ఎదురుదాడి దిగే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి రహీం. సో కవిత వ్యాఖ్యల మీద సీనియర్ నేతలు స్పందన ఎవరైనా స్పందించారో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా సరే పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఎవరు కూడా మీడియా ముందుకు ఎవరు రావద్దని చెప్పేసి మీడియా ఎవరు కూడా ఈ అంశం పైన ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం టైం. సో మొత్తం మీద కేసీఆర్ని మొత్తం సిబిఐకి ఇచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ సిబిఐ కూడా రంగంలోకి దిగేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు హాజరు కావాలా లేదా దాని మీద కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఉదయం నుంచి అదే కాళేశ్వరం కమిషన్ ఎప్పుడైతే రిపోర్ట్ పైన సిబిఐ విచారణకు ఆదేశించిందో బయట పైన విచారణకు ఆదేశించిన సమయంలోనే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ చర్చించిన సమాధానం ఏదైనా సరే ఇటు సిబిఐతోని కోఆపరేట్ చేసుకుంటూనే ఇటు ఏదైతే మన కమిషన్ రిపోర్ట్ లో ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో కీలకమైన వాస్తవమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు చేసి ప్రజలకు చొచ్చుకెళ్లే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పేసి చర్చించుకున్నట్టు కూడా సమాచారం. ఆ విధంగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ముందుకెళ్తున్నట్టు కూడా సమాచారం. రెండోది కూడా ఈ సమావేశం పూర్తయిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా మెండుగానే ఉన్నాయి రహీం. ఎస్, సమావేశానికి ప్రెస్ మీట్ కి ఎవరెవరు హాజరయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? పార్టీ అధినేత కేసీఆర్ గురించి ప్రెస్ మీట్ కి హాజరయ్యేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇటు కేటీఆర్ నలుగురు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం రహీం. కాంగ్రెస్ బీజేపీ ముందు నుంచి విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ కవిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా కుటుంబంలో కూడా చీలిక ఏర్పడింది అనేది మాత్రం స్పష్టంగా ఉంది అని భావించవచ్చా? మొన్నటి వరకు ఏదైతే ఇండైరెక్ట్ గా మాటల యుద్ధం సాగిందో కానీ నేరుగా ఈ రోజు ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు ఇటు వాళ్ళ కుటుంబ సభ్యుడైన సంతోష్ రావు పేరుతో పలకడంతో బయట మీడియా సమావేశంలో ఆమె వాళ్ళపైన ఆరోపణలు చేయడంతో పార్టీలో వాళ్ళ ఇంటిలో కుటుంబంలో చీలిక వచ్చిందని చెప్పుకోవచ్చు రహీం. మల్లారెడ్డి దాదాపు 6:48 అవుతుంది. అంటే 1 గంట లేదా 2 గంటలు అంటే 9:30 కల్లా బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతుందని భావించవచ్చా? అలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమైనా కనిపిస్తుందా? మీడియా సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ ఏమైనా కీలకమైన ప్రకటన వెలువడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి రహీం. రెండోది కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి మరోవైపు బీజేపీకి కూడా ఒక విమర్శగా మారుతుంది, ఒక ఆయుధంగా మారుతుంది. బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకోవడానికి ఇది ఒక వెపన్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి ఒకవైపు సిబిఐ ఎంక్వైరీకి హాజరవ్వడం, మరోవైపు కవిత మీద యాక్షన్ తీసుకోవడం, మూడోది ఇలాంటి విమర్శలన్నిటికీ కూడా ప్రతి విమర్శ చేయడం. సో ఈ మొత్తం వ్యవహారానికి మాత్రం ఈ సమావేశం వేదిక అవుతుంది అనేది మనం భావించవచ్చా? మొత్తానికి ఈ సమావేశాన్ని మనం ఒక ముఖ్యమైన అంశంగానే భావించవచ్చు రాయం. ఏదైనా సరే ఇటు సిబిఐ విచారణ అంశమైనా సరే, ఇటు ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం పైన సరే, అటు బీసీలకు 42% రిజర్వేషన్ ఏకగ్రీవ తీర్మానం పైన సరే ఏదైనా కీలకమైన ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రాయం. రెండోది కూడా పార్టీ యాక్షన్ ప్లాన్ అంటే మొత్తం మీద దీని మీద ఒక పులి స్టాప్ పెట్టడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఒకవైపు కవితతో పాటుగా పార్టీ సీనియర్ ప్రముఖులందరినీ పిలిచేసి ఇలాంటి వివాదానికి ప్రతిపక్షానికి ఒక వెపన్గా మారకుండా పులి స్టాప్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతుందా? ఆ చొరవ తీసుకునేటువంటి వాతావరణం అక్కడ ఏమైనా కనబడుతుందా? పార్టీ యొక్క క్రమశిక్షణ ఎవరు కూడా ఉల్లంఘించకుండా ముందు భవిష్యత్తులో ఉల్లంఘించకుండా ఉండేందుకే ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది రాయం. రెండోది కూడా పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించినట్లయితే ఒకవేళ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఎప్పుడో కవితను పిలిచేవారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కవిత దగ్గర నుంచి వివరణ తీసుకోవడం ఇలాంటి వాతావరణం ఉండేది. కానీ ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ లేకపోతే ఒక అధిష్టానానికి అధినేతకి కుమార్తెగా ఉన్నటువంటి కవితనే స్వయంగా పార్టీ మీద ఇలాంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.
కాబట్టి పులి స్టాప్ పెట్టడానికి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా, కవితను పిలువబోతున్నారా, కవిత అక్కడికి రాబోతున్నారా, దీని మీద కేసీఆర్ ఏదో ఒకటి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోబోతున్నారా, ఇదే ఉత్కంఠగా మారింది. సో అక్కడి సమావేశం ఎజెండా ఏంటి, ప్రధానంగా ఏం జరగబోతుంది? ప్రధానంగా ఏదైతే ఉదయం నుంచి కాళేశ్వరం యొక్క రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు ఆదేశించిన అంశమైనా సరే, ఇటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కవిత ఏకంగా సీనియర్ నాయకుల పట్ల వాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలైనా సరే, ఏదైనా బీసీలకు 42 రిజర్వేషన్, ఈ 3 అంశాల పట్ల కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఎవరైతే అద్దు దాటుతారో వాళ్ళకు ముందస్తుగా హెచ్చరికలు చేసి ఇటు పార్టీ అయినా తన కుటుంబమైనా ఒకటే అనే భావన ప్రజల్లోకి కల్పించే విధంగా ఆమె పట్ల కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రమీం, మల్లారెడ్డి, గత కొంతకాలంగా చూస్తున్నాం బీఆర్ఎస్ కండువ కాకుండా తెలంగాణ జనజాగృతి కండువ మాత్రమే కవిత వేసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే దాదాపు కవిత పూర్తి స్థాయిలో పార్టీ నుంచి దూరం అవ్వడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోతున్నారని భావించవచ్చా? భావించవచ్చు రహీం. గత 3 నెలల క్రితం నుంచే ఆమె ఇండైరెక్ట్ గా ఎప్పుడైతే పార్టీ నాయకుల పట్ల దయ్యాలు ఇటు లిల్లిపుట్లను మాట్లాడిన సందర్భాలను బట్టి కూడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా కుటుంబంకు ఆమెకు గ్యాప్ ఏర్పడిందని అనుకోవచ్చు. ఏదైతే ఆమె యుఎస్ పోకముందు కేసీఆర్ ఎప్పుడైతే ఫామ్ హౌస్ లో కలిసిన తర్వాత వీళ్ళ కుటుంబము ఒక్కటే అని అన్న భావన రాకుండా ఎప్పుడైతే యుఎస్ నుంచి అమెరికా తర్వాతనే ఈ కీలక ప్రకటన చేసి బీఆర్ఎస్ కు కవితకు ఎలాంటి సంబంధం లేదని ఈరోజు ఏకంగా ముఖ్య నాయకుల పైన విమర్శలు చేయడం అనేది ఆమె సొంతగా తెలంగాణ జాగృతికి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తుందని భావించుకోవచ్చు రహీం. ఎస్ మల్లారెడ్డి, గతంలో లెటర్ రాయడం జరిగింది. లెటర్ బహిర్గతం కావడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు కవిత డైరెక్ట్గా పార్టీ అగ్రనేతల్ని టార్గెట్ చేయడం మాత్రం మరోవైపు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు బీఆర్ఎస్కి కవితకి ఇంత గ్యాప్ రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే ఏకంగా గత కొంతకాలంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ అనేది విలీనమవుతున్నట్టు ఆ సమాచారంతోనే ఆమె కవిత ఎప్పుడైతే మాజీ సీఎం కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ అయిన తర్వాత లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ తదితర అంశాలపైన చర్చించుకుంటున్న తర్వాతనే ఏదైనా సరే ఎప్పుడైతే ఆ ఎమ్మెల్సీ కవిత పట్ల బీజేపీ అవలంబించిన లిక్కర్ కేసు విధానం కానీ ఆమె పెట్టిన ఆమెను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టిందని చెప్పేసి ఆమె ఏకంగా కేసీఆర్ పైన పార్టీలో కొందరు నాయకులు మా పార్టీలో కేసీఆర్ కు ఇటు కవితకు దూరం అవుతున్న సందర్భాలను పట్టునే ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చు రహీం. కానీ మల్లారెడ్డి, గతంలో లేఖ రాయడం, ఆ లేఖ బయటికి రావడం, అక్కడితో దీనికి సంబంధించి శంకుస్థాపన, అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ప్రాసెస్ మొత్తం. పార్టీ మీద విమర్శలు చేయడం, లేఖ రాశారు, లేఖ పార్టీ అధినేతకు రాశారు, కానీ అది బయటికి రావడం మరింత సంచలనంగా మారింది. లేఖను బయటికి కవితనే రిలీజ్ చేశారా, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైనా బయటికి ఆ లేఖను రిలీజ్ చేయడం జరిగిందా? అప్పుడే కొంతవరకు సంచలనంగా మారిన ఈ ఇష్యూ మీద అప్పుడే అధిష్టానం ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఏదైతే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావును దయ్యాలే నన్ను మా దూరం చేస్తున్నాయి, నా లెటర్ విడుదల చేసింది చెప్పేసి డైరెక్ట్ గా ఆరోపించడం జరిగింది. కానీ నేడు మాత్రము పేర్లు అది ఏదైతే సీనియర్ నాయకుల పేర్లుతోని ఆమె వ్యాఖ్యలు చేయడంతో సంతోష్ రావే లెటర్ బహిర్గతం చేసిందని చెప్పేసి ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఇటు సీనియర్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అనుకోవచ్చు రహీం. కానీ ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవాలి మల్లారెడ్డి? ఎందుకంటే ఇప్పటికే గతంలో లెటర్ బయటికి రావడం, రాఖీ పండుగకి దూరంగా ఉండడం, పార్టీ అధిష్టానం మీద విమర్శలు చేయడం, ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విమర్శనాస్త్రాలు చేయడం, పార్టీ అగ్ర నాయకుల పేర్లు ప్రస్తావించడం, ఇంత గ్యాప్ రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే లెటర్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్లోనే పార్టీ అధినేత ఇరు వర్గాల్ని లేకపోతే కవితను పిలిచేసి పూర్తి స్థాయిలో కూర్చోబెట్టి అప్పుడే ఎందుకు పులి స్టాప్ పెట్టలేకపోయారు? ఇంత కీలకమైనటువంటి ఈ ఇష్యూలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నటువంటి దశలో, ఇంత విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో, ఈ లెవెల్లో ఉన్న తర్వాత ఇంత భారీ భేటీ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? గత 3 నెలల క్రితం ఎప్పుడైతే ఆమె బీఆర్ఎస్ నాయకుల పట్ల ఇండైరెక్ట్ గా మాటల దాడి మాత్రమే చేసింది, కానీ
నేడు మాత్రము డైరెక్ట్ గా వాళ్ళ పేర్లతో సహా మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు సంతోష్ రావు, అటు మెగా కృష్ణారెడ్డి పేర్లు తీయడంతోనే ఈ రోజు కేసీఆర్ ఆ పట్ల సీరియస్ గా ఉన్న విషయము ఉన్నట్టు కూడా సమాచారం. ఇదే బీఆర్ఎస్ పార్టీ పట్ల విభేదాలు ఉన్నాయని చెప్పేసి అటు బీజేపీ అయినా సరే ఇటు కాంగ్రెస్ కు ఒక ఆయుధంగా మారిందనే ఉద్దేశంతోనే ఈ రోజు మాత్రమే ఇప్పుడు ఈ భేటీలో మాత్రమే కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.